హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. రేపు నిఫ్టీ 50 ఎక్కడ బై చేద్దాం, ఎక్కడ సెల్ చేద్దామని చిన్న విశ్లేషణ చేద్దామండి. ఇవ్వండి డే క్యాండిల్ తీశాను. ఇవ్వండి ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఒక హ్యామర్ క్యాండిల్ తర్వాత ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్ చూద్దామండి. ఇవ్వండి 15 మినిట్స్ ఒక 3 డేస్ నుంచి ఇది రేంజ్ బాండ్ లోనే ట్రేడ్ అయింది. ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేద్దాం. ఇవ్వండి ఇది ఒక ట్రెండ్ లైన్, ఇంకో ట్రెండ్ లైన్ కూడా డ్రా చేద్దాం. ఇవ్వండి ఇంకో ఓకే అండి. ఇది ట్రెండ్ లైన్ ఎక్కడండి? ఇదిగోండి 23,800 బిలో అనేది ఎక్కడండి? ఇవ్వండి బిలో అనేది 23,500. అంటే ఒక 3 డేస్ అంతా కూడాను ఒకే రేంజ్ బాండ్ లోనే ట్రేడ్ అయింది. ఒకే రేంజ్ బాండ్ లోనే ట్రేడ్ అయింది. అంటే 300 పాయింట్స్ పైకి వెళ్ళి కిందకు వచ్చి ఇవన్నీ కూడాను ఒక 300 పాయింట్స్ 300 పాయింట్స్ రేంజ్ బాండ్ లోనే ట్రేడ్ అయింది. ఓకే అండి. ఇది పొజిషనల్ మనం ఎక్కడ బై చేద్దాం, ఎక్కడ సెల్ చేద్దాం అనేది ఒకసారి చూద్దాం. ఒకటి బ్రేక్అవుట్ అయినా ఇవ్వచ్చు. ఇదిగోండి 23,800 అబవ్ వచ్చిందంటే ఇది రెసిస్టేషన్ గా పనిచేస్తుంది, ఇది సపోర్ట్ లెవెల్ గా మనకి పనిచేస్తుంది. ఇంకోండి 800 దగ్గర చాలా సార్లు రెసిస్టేషన్ తీసుకుంది, ఇక్కడ తీసుకుంది. ఇంకోండి ఈ రేంజ్ బాండ్ ఎంత కూడాను రెసిస్టేషన్ అంటే సెల్ అండ్ రైజ్ గా వస్తుంది. ఇంకోండి ఇదే రేంజ్ బాండ్ అనేది ఇలా డౌన్ అవుతూనే ఉన్నది. ఓకే అండి. మనం ఎక్కడ బై చేద్దాం? పొజిషనల్ బైజింగ్ అంటే ఏదైనా కూడాను 23,820 అబవ్ వస్తేనే మనము బై చేద్దాం పొజిషనల్. అదే సెల్ అనేది ఇవ్వండి ఈ క్యాండిల్ బిలో అంటే 23,200 బిలో వస్తేనే మనము పొజిషనల్ అనేది సెల్ చేద్దాం. ఓకే అండి. రేపు ఇంట్రాడే ఎక్కడ బై చేద్దాం, ఎక్కడ సెల్ చేద్దాం అనేది చూద్దామండి. ఇవ్వండి రేపు ఈ క్యాండిల్ ఇది ఏమాత్రం బ్రేక్అవుట్ వచ్చిందంటే ఈ క్యాండిల్ ఒకసారి మార్క్ చేసుకుందాం. ఇవ్వండి ఈ యొక్క ట్రెండ్ లైన్ గీద్దాం. ఇవ్వండి ఇది ఒక ట్రెండ్ లైన్, అదేంటి ఒకసారి చూద్దాం. ఇవ్వండి ఇది 650 అబవ్ వస్తేనే మనం బయింగ్ లో ఉందాం. ఎక్కువ టార్గెట్ కాకుండా 750, మ్యాక్సిమం అయితే 820. ఓకే అండి. 820 అనేది 800 అనేది మనకి రెసిస్టేషన్ గా ఉంది. నెక్స్ట్ కిందకు వచ్చింది అనుకోండి, ఇక్కడ అనేది డిప్ ఆన్ బయింగ్ చేద్దాం. ఏదండి 23,500. మనం ఏదైనా కూడా సెల్లింగ్ చేయాలంటే 23,200 బిలో వస్తేనే మనము సెల్లింగ్ చేద్దాం. 23,200 బిలో వస్తేనే మనము సెల్లింగ్ చేద్దాం. ఇవ్వండి 23,450 దగ్గర 2-3 సార్లు 450 అండ్ 370 దగ్గర చాలా సార్లు సపోర్ట్ అనేది తీసుకుంది. ఓకే అండి. ఇది అలాగే 23,800 దగ్గర రెజిస్ట్రేషన్ అనేది తీసుకుంది. ఓకే అండి. ఇదైనా బ్రేక్అవుట్ అవ్వాలి, ఇదైనా బ్రేక్ డౌన్ కావాలి. ఓకేనా? ఇది బ్రేక్అవుట్ అయితే మనకి పొజిషనల్ అనేది లాంగ్ లోన్ ఉండొచ్చు. ఇది బ్రేక్ డౌన్ అయిందంటే పొజిషనల్ అనేది మన సెల్ లోన్ ఉండాలి. రేపు ఇక్కడ దీని అబవ్ వస్తే ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటున్నాం. 23,650 అబవ్ వస్తే 23,620 ఎస్ఎల్ మెయింటైన్ చేసుకుంటాను. ఒక కాల్ ఆప్షన్స్ కి ట్రై చేయొచ్చండి. టార్గెట్ అనేది 23,800. ఓకే అండి. దీని బిల్ వచ్చింది అనుకోండి, ఏమాత్రం గ్యాప్ డౌన్ వచ్చిందంటే మనకి ఇక్కడ సపోర్ట్ వస్తుంది కాబట్టి 23,450 దగ్గర కూడాను మనము ఒక బై ట్రేడ్ ట్రై చేయొచ్చు. ఎస్ఎల్ అనేది 23,400 అనేది మెయింటైన్ చేయొచ్చు. సెల్ బిలో అనేది 23,200 బిలో వస్తేనే మనం సెల్ చేద్దామండి. అంతవరకు కూడాను సెల్ చేయాలి. ఇంకో ట్రేడ్ అనేది ట్రై చేయొచ్చు అండి. ఏమాత్రం గ్యాప్ అప్ వచ్చింది అనుకోండి, గ్యాప్ అప్ వచ్చింది 23,750
లేకపోతే 800 ఒక 30 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటాను మనము సెల్ సైడ్ అనేది ఉండొచ్చు అండి. అంటే గ్యాప్ అప్ వచ్చింది అనుకోండి 23,800 కానీ 750 వచ్చింది అనుకోండి 23,830 స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటాను ఒక సెల్ ట్రేడ్ అనేది ట్రై చేయొచ్చు. ఓకే అండి. ఇంకోండి ఇక్కడ అనేది రిజిస్ట్రేషన్ అనేది ఉన్నది కాబట్టి మనము ఇక్కడ సెల్ ట్రేడ్ అనేది ట్రై చేయొచ్చు. ఇవ్వండి ఈ గ్యాప్ ఓపెనింగ్ లో ఇక్కడ 23,800 కానీ 23,750 ఇక్కడ గ్యాప్ అప్ వచ్చింది అనుకోండి ఒక 30 పాయింట్స్ అంటే 23,830 అనేది మెయింటైన్ చేసుకుంటాను. టార్గెట్ అనేది నియర్లీ 23,600 550 దగ్గర వరకు కూడాను వెయిట్ చేయొచ్చు. ఓకే అండి. అయితే ఇక్కడ కింద వచ్చింది అనుకోండి గ్యాప్ డౌన్ లో వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 23,400 కానీ 23,450 కానీ వస్తే ఇక్కడ సపోర్ట్ లెవెల్ కాబట్టి ఇక్కడ బై కాల్ కి ట్రై చేయవచ్చు. ఓకే అండి. ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం అండి. బై అండ్ సెల్ చేయాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ తో కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.